సమస్త సన్మంగళాని భవంతు, లోక కళ్యాణమస్తు. శ్రీ రామలింగేశ్వర దేవాలయ సన్నిధానంలో ఉన్నటువంటి ఆనంద దత్తసాయి దేవాలయంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి మహోత్సవాలు. నిన్న అనగా చైత్ర శుద్ధ త్రయోదశి రోజున మనకి 12 జ్యోతిర్లింగాలని పార్థివంతో అంటే పుట్టమనుతో తయారు చేసి మనం అభిషేకాలు చేశాం. అంగరంగ వైభవంగా ఆ ఉత్సవాన్ని మీరందరూ కూడా తిలకించి ఉన్నారు. అందులో పాలు పంచుకున్న తిలకించినటువంటి భక్తులందరికీ కూడా అందరికీ లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం సుసంపన్నమై మనకి అద్భుతమైనటువంటి అభిషేకం జరిగి అనేక మంది భక్తుల చేత వారి వారి చేతుల మీదుగా మనకి పంచామృతములతో అనేక పళ్ళరసాలతో అభిషేకం గావించి బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క ఉమాపార్థివేశ్వరుడు 12 మంది జ్యోతిర్లింగాల ఆ స్వామి వాళ్ళ అనుగ్రహాన్ని పొందుకున్నాం. ఇటువంటి మహాక్రతువుకి మన యొక్క ఆలయ ట్రస్టీ సంస్థాపకులు అనేకమైనటువంటి కష్ట నష్టాలకి ఓర్చి ఈ యొక్క బాధ్యతని తన భుజానికి ఎత్తుకొని చందన్ సింగ్ గారు మరియు దుర్గేష్ నందిని గారి ఆధ్వర్యంలోను మరియు మన యొక్క దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఈవో గారు విఠలయ్య గారి సారథ్యంలోను మరియు ముఖ్యంగా శేషు గారు మన యొక్క పూజారి అద్భుతమైనటువంటి తన యొక్క పూర్తి సహకారం. నిజంగానే చాలా కష్టం ఉంటుంది. ఒక ఉత్సవం జరపాలంటే పూజారికి తన కూతురు పెళ్ళినంత శ్రమ ఉంటుంది. అటువంటి శ్రమను తను ఓరుస్తూ 6 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ఉంటూ మనకి దేవాలయ ఉన్నతికి పాటుపడుతూ పరోక్షంగా లోక కళ్యాణంకు పాటుపడుతున్నటువంటి శేషుడు నేను అభినందిస్తూ నా శిష్యుడిగా నేను అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమం సుసంపన్నమై 2వ రోజు మనకి ఈ కార్యక్రమం మనకి అమ్మవారి ఉత్సవంగా అంటే ముందు రోజు అయ్యవారిని చేసుకున్నాం. మరి అమ్మవారు ఏమనుకుందో 2వ రోజున ఈ యొక్క చుట్టుముట్టు దేవాలయాలు ఎక్కడ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి మహా ఉత్సవం చండీ హోమము ఎక్కడా జరిగే అవకాశం లేదు. నిన్నటి రోజు కూడా మనకు జరిగినటువంటి 12 జ్యోతిర్లింగాల పార్థివలింగాలు సేమ్ 12 జ్యోతిర్లింగాల్లో శివుడు ఎలా ఉంటాడో అలాంటి జ్యోతిర్లింగాలను తయారు చేసి అభిషేకం చేయడం అదొక విశేషమైతే ఈ రోజున అమ్మవారికి జరగబోయేటువంటి కుంకుమార్చన అమ్మవారి జరిగినటువంటి చండీ హోమం నిజంగానే మీకు అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితి మీకు కనబడుతుంది. అటువంటి హోమంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు ఇటువంటి హోమాన్ని తిలకించినందుకు ఈ హోమంలో జరిగినటువంటి ప్రతి ఫలితం కూడా ఇక్కడ అందరూ ఉండి బాధ్యత వహించినటువంటి వ్యక్తులకి కూర్చున్నటువంటి భక్తులకి చూస్తున్నటువంటి భక్తులకి ఈ యొక్క ధూమం అనగా ఈ యొక్క హోమం యొక్క ధూమం ఎంతవరకైతే వెళుతూ ఉందో అంతటి స్థానం వరకు కూడా అంతటి దూరం వరకు కూడా ఈ మహాయజ్ఞ ఫలితము దక్కి లోకమంతా కూడా చల్లగా ఉండి ఆనందమైన వర్షాలు పడి మంచి పంటలు పండి మనక సనాతన ధర్మము పరిడవిల్లాలని అష్టైశ్వర్య ప్రాప్తి మనందరం కూడా పొందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా మరొకసారి ఆశీస్సులు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. చందన్ సింగ్ గారికి మరియు వారి భార్య గారికి ఆశీస్సులు అందజేస్తూ వారి కుటుంబం ఇలాగే 100 కాలాలు చల్లగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మా యొక్క శేషు కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహోదరులు నా యొక్క సోదరిమణులందరూ కూడా అష్టైశ్వర్యాలతో తురుతుగాలని కోరుకుంటూ మరొక్కసారి సెలవు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ब्रह्म
అందరూ చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ జయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ పుణ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా సంకల్పిత
चित्रं चिन्तते
Shri
అమ్మవారికి కుంకుమార్చన మీ అందరితో కూడా వేయించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కుంకుమార్చనలో విశిష్టమైనటువంటి అర్చన, అమ్మవారికి ఇష్టమైన అర్చనలో కుంకుమార్చన చాలా ప్రధానమైనది. దాంట్లో భాగంగానే అమ్మవారికి అభిషేకం పూర్తయింది. ఆ కుంకుమ కూడా అన్నయ్య గారు విశేషించి ఆ మొగల పువ్వుతో చేసినటువంటి కుంకుమ, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి కుంకుమ మనందరి చేతికి కూడా ఇస్తారు. ఆ కుంకుమతో ఖడ్గమాల అందరికీ తెలిసింది కదా,
ఖడ్గమాల నామాలు జరుగుతారు. ఆ యొక్క ఖడ్గమాల నామావళితో అమ్మవారికి యొక్క కుంకుమార్చన జరుగుతుంది. ఖడ్గమాల అంటే శ్రీచక్రం తెలుసా అందరికి? మధ్యలో ఉండేటువంటి త్రికోణం మధ్యలో ఉండేటువంటి బిందువు దాకా ఎంతమంది దేవతలు అంటారో ఆ దేవి దేవతల పేర్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత రాష్ట్ర దగ్గర నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే 16 మంది 14 మంది ఆయన 16 మంది దేవతలు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే 8 మంది, ఇంకా లోపలికి వెళ్ళాలంటే 8 త్రికోణాలు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి దేవతలందరూ కూడా చివరికి వెళ్ళేటప్పటికి మహాభట్టారికే మహామహాదిత్యే ఏదైతే ఉందో కుంకుమార్చన. దేనికంటే కుంకుమార్చన ఏమైందంటే ఒక నదిలో ఒక రాయి వేసామనుకోండి ఏమవుతుంది? ఒక అల పడుతుంది. అలా ఎక్కడ వరకు వస్తుంది? ఎంతవరకు ఉంటుందో అంతవరకు అలా వస్తుంది. మాకు ఒక బకెట్ వేసినట్టు ఒక చిన్న రాయి వేస్తే ఏ రకంగా ఆ యొక్క ఒడ్డు వరకు చేరుకొని ఆగిపోతుందో కుంకుమార్చన కూడా అంతే. అమ్మవారి మీద అర్చన చేసేటువంటి ప్రతి ఒక్క కుంకుమ బిందువు అంతా కూడా ఎంతవరకు అయితే తన యొక్క యంత్రం ఉందో అంతవరకు వెళ్తుంది. అంటే అంతమంది దేవతలకి కూడా ఆ యొక్క కుంకుమ అనేది ఆ యొక్క కుంకుమ అక్కడే ఉంటుంది. ఆ కుంకుమ తీసుకొని అందరూ కూడా శ్రీమాత్రే నమః అందరూ కూడా పూజ అయిపోయేదాకా కూడా ఒక వాళ్ళతో మాట్లాడకండి, మీరు మాట్లాడుతున్నది శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక నామాలతో అమ్మవారిగా అర్థం చేస్తాం. శ్రీంకారాసనగర్భితాం నలశిఖాం సౌక్లీంకళాం బిభ్రదీం సౌవర్ణాం వరధారణీం వరసథాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సురగణాం శ్రీచక్ర సంచారిణీం నమః త్రిపుర సుందరిజే నమః. ఓం శిరోదేవ్యే నమః. ఓం హృదయదేవ్యే నమః. ఓం శిఖాదేవ్యే నమః. ఓం గౌతదేవ్యే నమః. ఓం నేత్రదేవ్యే నమః. ఓం అస్త్రదేవ్యే నమః. ఓం కామేశ్వర్యే నమః. ఓం భగవారణ్యే నమః. ఓం నిత్యజ్ఞాయ నమః. ఓం భైరుణ్యాయ నమః. ఓం భక్తివాసన్యే నమః. ఓం మహామహేశ్వర మహావజ్రేశ్వర్యే నమః. ఓం శివదూర్యే నమః. ఓం గురురాజే నమః. ఓం గురుసుందర్యే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నీలపతాకాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం జ్వాలామాలినే నమః. ఓం చిత్రాయ నమః. ఓం మహానిత్యాయ నమః. ఓం పరమేశ్వర్యే నమః. ఓం మిత్రీ సమయే నమః. ఓం దృష్టి సమయే నమః. ఓం విద్ధి సమయే నమః. ఓం సరిజానాథమయే నమః. ఓం రూపాముద్రమయే నమః. ఓం అగస్త్యమయే నమః. ఓం కాలదాపరమయే నమః. ఓం సర్వాచార్యమయే నమః. ఓం కకీలీశ్వరమయే నమః. ఓం దీపకళానాథమయే నమః. ఓం విష్ణుదేవమయే నమః. ఓం ప్రభాకరదేవమయే నమః. ఓం తేజోదేవమయే నమః. ఓం మామదేవమయే నమః. ఓం కళ్యాణదేవమయే నమః. ఓం రత్నదేవమయే నమః. ఓం వాసుదేవమయే నమః. ఓం శ్రీరామానందమయే నమః. ఓం మణిమాధుధ్యే నమః. ఓం లఘుమాధుధ్యే నమః. ఓం గిరిమాధుధ్యే నమః. ఓం మహిమాధుధ్యే నమః. ఓం ఈశప్రసిద్ధే నమః. ఓం వృషప్రసిద్ధే. ఓం రాగామ్యసిద్ధే నమః. ఓం ఇచ్ఛాసిద్ధే నమః. ఓం ప్రాప్తిసిద్ధే నమః. ఓం సర్వకామసిద్ధే నమః. ఓం రామ్యే నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం కౌమార్యే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం మహేంద్రయే నమః. ఓం చాముండాయే నమః. ఓం మహాలక్ష్మ్యే నమః. ఓం సర్వసంక్షోభిన్యే నమః. ఓం సర్వవిద్రావిణ్యే నమః. ఓం సర్వాకర్షణ్యే నమః. ఓం సర్వవశంకరయే నమః. ఓం సర్వోన్మాదిన్యే నమః. ఓం సర్వమహంకుశాయే నమః. ఓం సర్వక్షేత్రయే నమః. ఓం సర్వబీజాయే నమః. ఓం సర్వయోన్యే నమః. ఓం సర్వత్రిఖండాయే నమః. ఓం త్రైలోక్యమోహనచక్ర స్వామిన్యే నమః. ఓం ప్రకటయోగిన్యే
ఓం కామాకర్షణ్యై నమః ఓం అహంకారాకర్షణ్యై నమః ఓం స్పర్శాకర్షణ్యై నమః ఓం రసాకర్షణ్యై నమః ఓం అమ్మవారికి కుంకుమ వేసేటప్పుడు అమ్మవారి మొహం దగ్గర వేయండి, కాళ్ళ దగ్గర వేయండి, అమ్మవారి పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకోవాలి. అమ్మవారిని ఎప్పుడూ శరణాగతమై ఉండాలి తప్ప అమ్మవారి పైనే వేసేటువంటి శక్తి మనకి లేదు. కాబట్టి ఆమె పాద సేవ చేయడమే మన యొక్క అదృష్టం. కాబట్టి పాదాల దగ్గర పూజ చేయండి. ఓం చిత్తాకర్షణ్యై నమః ఓం స్మృత్యాకర్షణ్యై నమః ఓం భీతాకర్షణ్యై నమః ఓం అమృతాకర్షణ్యై నమః ఓం సర్వశా పరిపూరక చక్రస్వామిన్యై నమః ఓం గుప్తయోగిన్యై నమః ఓం అనంగ కుసుమాజై నమః ఓం అనంగ మేఖలాజై నమః ఓం అనంగ మదనాజై నమః ఓం అనంగ మదనాతురాజై నమః ఓం అనంగ రేఖాజై నమః ఓం అనంగ వేగిన్యై నమః ఓం అనంగాం నమః ఓం అనంగ మాతన్యై నమః ఓం సర్వ సంక్షోభన చక్రస్వామిన్యై నమః ఓం సర్వ సంక్షోభిన్యై నమః ఓం సర్వ విద్రావిణ్యై నమః ఓం సర్వాకర్షణ్యై నమః ఓం సర్వాహ్లాదిన్యై నమః ఓం సర్వసంమోహిన్యై నమః ఓం సర్వస్తంభిన్యై నమః ఓం సర్వజృంభిన్యై నమః ఓం సర్వవశంకర్త్యై నమః ఓం సర్వరంజన్యై నమః ఓం సర్వోన్మాదిన్యై నమః ఓం సర్వార్థసాధిన్యై నమః ఓం సర్వసంపత్తి పూరణ్యై నమః ఓం సర్వసంతమయ్యై నమః ఓం సర్వసంక్షయంకర్యై నమః సర్వసౌభాగ్యదాయ జగత్కృస్వామిన్యై నమః సంప్రదాయ యోగిన్యై నమః ఓం సర్వసిద్ధ్యప్రదాయ నమః ఓం సర్వసంపత్ప్రదాయ నమః ఓం సర్వప్రియంకర్యై నమః ఓం సర్వమంగళకారిణ్యై నమః సర్వకామప్రదాయ నమః సర్వదుఃఖ విమోచన్యై నమః ఓం సర్వమృత్యుప్రశమన్యై నమః ఓం సర్వవిఘ్న నివారణ్యై నమః ఓం సర్వాంగసుందర్యై నమః ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః సౌభాగ్యదాయిన్యై నమః ఓం సర్వార్థసాధకచక్రస్వామిన్యై నమః సర్వోత్తీర్ణయోగిన్యై నమః ఓం సర్వజ్ఞాయై నమః సర్వశక్త్యై నమః ఓం సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః సర్వజ్ఞానమయ్యై నమః ఓం సర్వవ్యాధి వినాశిన్యై నమః ఓం సర్వాధారస్వరూపాయై నమః ఓం సర్వపాపహరాయై నమః సర్వానందమయ్యై నమః ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః ఓం సర్వేర్భిదఫలప్రదాయై నమః ఓం నిగర్భయోగిన్యై నమః సాగరచక్రస్వామిన్యై నమః ఓం నిగర్భయోగిన్యై నమః వసన్యై నమః ఓం కామేశ్వర్యై నమః ఓం మోదన్యై నమః ఓం విమలాయై నమః అరుణాయై నమః ఓం జయన్యై నమః సర్వేశ్వర్యై నమః ఓం కౌలిన్యై నమః సర్వలోకహర చక్రస్వామిన్యై నమః ఓం రహస్యయోగిన్యై నమః పాణిన్యై నమః ఓం చాపిన్యై నమః పాశన్యై నమః ఓం అంకుశన్యై నమః కామేశ్వర్యై నమః ఓం మహావజ్రేశ్వర్యై నమః మహాభగవాన్ చక్రస్వామిన్యై నమః ఓం అతిరహస్యయోగిన్యై నమః ఓం శ్రీ శ్రీ మహాభట్టారికాయై నమః సర్వానందమయ చక్రస్వామిన్యై నమః ఓం పరాపర రహస్యయోగిన్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిపురేశ్వరీ నమః త్రిపుర సుందర్యై నమః ఓం త్రిపురవాసిన్యై నమః త్రిపురాశ్రియై నమః ఓం త్రిపురమాలిన్యై నమః త్రిపురాసిద్ధాయై నమః ఓం త్రిపురాంబాయై నమః మహా త్రిపుర సుందర్యై నమః ఓం మహామహేశ్వర్యై నమః ఓం మహామహారాజ్ఞై నమః ఓం మహామహాశక్త్యై నమః మహామహాగుప్తాయై నమః ఓం మహామహాగుప్తాయై నమః మహామహానందాయై నమః ఓం మహామహాస్కందాయై నమః మహామహాశయాయై నమః ఓం మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞై నమో నమః వైరోజనే గుర్మఫలే సులిష్టాం
देवीकं शरणमहं प्रपद्ये सुदरतिरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वास्य वृत्ते बहुलान उर्वे भवादोगानि धनजानि संयो विश्वानिनो दुर्गः जातवेदस्मिन् भिन्नभावाचरितादिपरिषे त्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविदा तनुना प्रतनादितगोगहमानमुग्रमग्निगोहुमेव परमात्मसत्तागो अज्ञोषिखरे दियो अध्वरेषु समाक्षहोपानव्यस्य भक्ति गोभिर्दृष्टमयजोनिषिक्तं तवेन्द्रविष्टारणसञ्चरेम प्रश्नमभिसंवसानो वैष्णवेन्दोगहिरमादयन्ताम् अत्याय राज विद्महे कन्याकुमारि धीमहि तन्नो प्रचोदयात् प्रजतो भूत्वा जुहुजादाद्यमन्महं श्रियः पञ्चदश श्री कर्तमस्तेव दिग्नैदैर् विस्तृता अजयक्षेत्रजः पुत्रा स्वयं श्रीदेवी देवता पद्मभूरो पद्माक्षी पद्मसम्भवे भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् जगोदाये धनधारे महाधने धनं मे जुषतां देवीं सर्वकामार्थसिद्धये पौत्रधनं धान्यं भक्तिस्तायाभिगोरधं भजानां भवसि माता आयुष्मन्तं करोतु मां लक्ष्मीमीनानां सूर्याभां सुजमेश्वरी सर्वाभां श्रीमहालक्ष्मी आस्महे अग्निर्धनं वाजरधनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्रुते सोमं पिबृतपुत्रः सोमं धनस्य सोमिनो मह्यं दधातु सोमिनी नलोभोराशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत्तथा रोहं पत्ने पद्महस्ते पद्महालये पद्मगणायदाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व पद्मासनस्था विपुलगलितले पद्मवत्रायदाक्षी गम्भीरावर्तनाभिस्तनभरणविता शुभ्रवस्तोत्तरीया गजेन्द्रैर्मणिघनगजितैः स्नापिता हे मकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता श्रीरङ्गधामेश्वरी काशीभूतसमस्तदे भवनितां लोकैकदेतां मां त्रैलोक्यकुटुम्बिनीं सरसिकां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीरलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पादमभेदमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभा ओम भरस्य देवस्य महावोम सरस्वती नमः ओम ईशानस्य देवस्य ओम पशुपतेर्देवस्य नमः ओम रुद्रस्य देवस्य नमः ओम देवस्य नमः ओम भीमस्य देवस्य नमः ओम देवस्य नमः नमः परिमलवत्तं धूपं वनस्पतिर्नानागन्धे सुसञ्जनः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्री दुर्गा परामृगदेवी नमो नमः कृपो अति धूमाघ्रापयामि साक्षात् सजामि नैवेद्यम् ओम प्रथमात्रे नमः प्रदेशात्रे नमः प्रदेशात्रे नमः तदर्थात्रे नमः परमात्मकाय नमः ते नैवेद्यं समर्पयामि ताम्बूलम् भोगे भरेत कर्पूरे नागमण्डले दरेजनं मुक्तादूलं महाजक्तं ताम्बूलं प्रतिगृह्यामि ताम्बूलं समर्पयामि श्रवणानन्तरं सिद्धा आचमनीयं समर्पयामि कर्पूरनीराजनम्
అందరూ కూడా లేచి నిల్చోండి. అమ్మవారికి హారతి అవుతుంది. ఓం విద్యుత్థామసురప్రభాం మృగపతిస్కంధస్థితాం భీజనాం కన్యాభిక్కరమాలకే దవరదత్తస్థాభిరాధే విదాం హస్తే చక్రగదాసుఖేణ విశేషాం శ్రావణగుణసంవర్ధనే విభానాం హరాత్మికాం సుశరాం దుర్గాం త్రినేత్రాం భజే నమస్కరోమి జగదంబ విశ్వపాలి మాతా కీ జై, శ్రీ మాతా మహారాజ్ఞి జై, దుర్గాంబ మాతా కీ జై. ఓం విష్ణువే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఏదో పదవి పుష్పాంజలి సమర్పయామి. ఇక్కడ వాళ్ళకి ప్రదక్షిణ చేసుకోండి. జాని గాని నిర్మాణ నిర్మాణ ప్రదక్షిణ పులే పులే అహం బ్రహ్మహం పరమాత్మా పాపసంభవాయ శరణం నాస్తి త్వమేవ శరణం మమ. భువనేశ్వరి జగదీశ్వరి ప్రదక్షిణ సమర్పయామి. క్రియాహీనం భక్తిహీనం భువనేశ్వరి పూర్వమయాదేవి పరిపూర్ణం దృశ్యం ధ్యానమాహ సంకల్ప విధానైన. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మమ అపరాధ సహస్రాణి సకల అపరాధ క్షమస్వ. సకల అపరాధ సంకల్ప విధానైన పంచామృతాభిషేక పూర్వక ఖడ్గమాల స్తోత్రయుక్త కుంకుమార్చన విజయాచ భగవతి సర్వాత్మక సర్వం శ్రీ దుర్గా పరాంగదేవ్యార్పణమస్తు. దశ అమ్మవారి ఆరాధన పూజలంతా కూడా పోతేనే అప్పుడు చండి హవనం స్టార్ట్. ఆలయ అర్చకులైనటువంటి స్టేజ్ ఆచార్యులు గారు ఎవరైతే ఉన్నారో వారు మీకు గైడ్ చేస్తారు. అదే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. మనము దవనం దమనం అంటారు, దవనం అంటారు. ఈ దవనంతో స్వామివారి పూజ చేయాలి వాళ్ళ. కాబట్టి ఎటువంటి అవకాశం ఉంటే సాయంత్రం శివుడే కాదు దవనం పెట్టుకోండి, చాలా మంచిది. దవనం పెట్టడం ఏమవుతుందంటే 7 జన్మల పాపాన్ని నశింపజేస్తుంది. ఇవాళ నిజంగా చేయాలంటే ఈ రోజు ఆయనకి ఇటువంటి ప్రీతికరమైనటువంటిదని మనకి రుద్ర పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఆ శివ పురాణం అంతర్గతమైనటువంటి విషయాన్ని చాలా చెప్పొచ్చున్నాను. ఒకటి కాదు, ఇక నేను దాదాపుగా అన్ని పురాణాన్ని చదువుతున్నాను, చెప్తున్నాను యూట్యూబ్లో. కాబట్టి అంత నిక్కకే చెప్తాను. ఇవాళ చెప్తుంది శివుడు చెప్తారు. ఎంతమంది చెప్తారు విషయం ఏమంటే మాకు తెలియదండి. అమావాస్య ముందు మాత్రం పౌర్ణమి చేస్తూ మా శివాలు పెట్టండి. అది ఎంత విశిష్టమైందో చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చతుర్దశి కూడా శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. కనుక ఈ రోజు మనం అమ్మవారి సేవ చేసుకోవడం మన భాగ్యం. ఈ రోజు హోమం చేయడం వల్ల ఈ అమ్మవారికి చతుర్దశికి అత్యంత ప్రీతి పాత్రమైనది. ఎందుకంటే ఈ యొక్క నింబశుంభుని అమ్మవారి సంబంధించి కూడా ఇదే రోజు చైత్ర చతుర్దశి రోజున ఈ చండీ సప్తశక్తిలో శుంభని రాక్షసులు ఉంటారు. అత్యంత భయంకరమైన వాళ్ళు. ఆ రాక్షసుని ఈ రోజు అమ్మవారు సంహరిస్తున్నారు. అంటే ఒక్కొక్క రోజు అమ్మవారు చెండముందులు, శంభరిశుంభులు, మైకాసురుని ఒక్కొక్క రోజు సంహరిస్తుంది. ఇటువంటి యుద్ధంలో ఒక్కొక్క రోజు అమ్మవారి యుద్ధంలో విజయం సాధిస్తూ వస్తుంది. మహాకాళిక అవతారంలో చాలా మంది లేరు. అమ్మవారు కాళిక అవతారం అంటే ఏమిటంటే శుంభరిశుంభ రాక్షసులే రక్తపీఠుడు రాక్షసుడు సంహరిస్తే వాడి రక్తంలోంచి మళ్ళీ లక్షణులు పుడతారు. వాడి యొక్క రక్తపీఠుల నుంచి మళ్ళీ లక్షణులు పుడతారు. అమ్మవారికి అర్థం కాదు ఏమిటి ఇంత తలకాయ చేస్తున్నారని చెప్పేసి. యాక్చువల్గా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో బలమైన వారు ఎవరంటే తెలుసాకైనా యుద్ధం చేయగలిగే ధైర్యం ఎవరు తెలుసా? అందరు దుర్గమ్మవారు అనుకుంటారు కదా, కాదు, సరస్వతి అమ్మవారు. చాలా పదునైనటువంటి ఆయుధములు, దివ్య శస్త్రాసున్నటువంటి అమ్మవారు సరస్వతి దేవి. అందుకే సరస్వతి అవతారంలోనే ఇక్కడ కలుపుకుంటుంది అమ్మవారు. లక్ష్మీదేవి యుద్ధం చేస్తుంది, వాడు చచ్చిపోడు. దుర్గమ్మవారు చేస్తుంది, చనిపోడు. సరస్వతి మొదలు పెడుతుంది, చనిపోడు. అప్పుడు సరస్వతి అమ్మవారు కుడి చేతి నుంచి దుర్గమ్మవారిని, ఎడమ లక్ష్మిని ఇద్దరిని ఆవాహనం చేసుకొని దాదాపు ఇక్కడ 28 భుజాలు కలిగి యుద్ధం చేస్తుంది. శివుడికి విష్ణువుకి ఎన్ని ఆయుధాలు ఉంటాయో
అంతకు రెట్టింపు ఆయుధాలు అమ్మవారి దగ్గరే ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మణిదీవి వర్ణం చదివి ఉంటారు గ్యారంటీగా. మణిదీవి వర్ణంలో అమ్మవారి యొక్క లోకం గురించి చెప్తుంటారు బాగా. అది మీరు బాగా వినరు తెలియదు. ఆ వర్ణంలో ఆయుధాల గురించి చెప్పబడారు. ఏ ఏ వర్ణంలో అమ్మవారు ఉంటుందో అటువంటి వర్ణము ఆయుధం అమ్మవారు కలిగి ఉంది. దాదాపు అమ్మవారికి 173 ఆయుధాలు ఉన్నాయి. 173 ఆయుధాలు. ఇవన్నీ కూడా మీకు ఈ సప్తశతిలో వచ్చేటువంటి 700 శ్లోకాలలో వచ్చేటువంటి ఒక్కొక్కటి అమ్మవారి గురించి కీర్తన. ఋషులు ఏమన్నారు, ఈశ్వరుడు ఏమన్నాడు, విష్ణు ఏమన్నాడు, అమ్మవారు ఏమంటుంది, రక్తపీఠుడు ఏమన్నాడు, అలాగే పిన్నములు ఏమన్నారు. రాక్షసులు అమ్మవారిని నువ్వు చాలా అందంగా ఉన్నావని నవ్వుతూ నా కొడుకులాగా ఉన్నావో పర్వాలేదు, వచ్చి నువ్వు తప్పు క్షమాపణుడు నేను వదిలేస్తా అంటాడు. అయినా సరే వాడు మహాభయంకర ప్రళయకారుడై అమ్మవారికి చూసుకొస్తుంటాడు. అందంగా ఉంది నాతో శుద్ధించమని కోరుకుంటాడు వాడు. అటువంటి అంటే అంతటి దౌర్భాగ్యం అప్పుడు కూడా ఉంది. ఇప్పుడు మనకు ఆ కాలంలో మనము చెల్లి లేదు, తల్లి లేదు, పాపం 70 ఏళ్ళ ముసలామ లేదు, 7 ఏళ్ళ అమ్మాయి లేదు. చెల్లి అమ్మవారు మిమ్మల్ని అందరినీ కరుణ వహించి మీరందరూ ఆడవాళ్ళు మీ ఆడపిల్లల్ని చండీ రూపాలుగా తయారు చేసి ప్రపంచ మీద ధర్మ ప్రజా సంరక్షణార్థం మీ పిల్లల్ని ఆయుధాలుగా ఉపయోగించాలని, సధర్మమైన పాలనే మన ముఖ్యమని, సనాతన ధర్మం గొప్పదని మన పిల్లల ద్వారా తెలియజెప్పి మనకు పుట్టబోయే పిల్లల్ని అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి చెప్పండి. మమ సకల కామన సిద్ధయే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి హవనే బ్రాహ్మణ సహాయేన నియోగేకడు సౌమ్యానయ రూపాయణ త్రైలో ఏ విజయే యా జాత జ్ఞానశాస్త్రణదేని వివేకర పల్లవ సంగీనదయస్మాన్ దక్షసర్వతః కృష్ణికాంధ్రానాథేకృత్వజానమభూషరు సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తిగమన్వితే మయేభ్యస్వాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే కరదగవిష్టాభ్యా నమః అస్నాయ పడు భూప్రవస్తురోమితి దిగ్బంధః విద్యుత్తామదమప్రమృగపదే స్కంధస్థితాం భీషణాం కన్యాభిప్రవాలకేట విరసత్తాభిరాసేవితాం అప్తైశ్చక్రగశిఖేతు విశిఖాం శ్యామగుణం గర్జనీం విభ్రాణాం మలాత్మికాం శశిధరాం దుర్గాం యథాశక్తి. అందరూ కూడా మహాకాళ్యై నమః, మహాకాళ్యై నమః. మొదటి అధ్యాయంలో మధుకైటభులు అనేటువంటి రాక్షస సంహారం చేస్తుంది. ఆ యొక్క రాక్షస సంహారంలో మహాకాళీ స్వరూపం అమ్మవారు ఈ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా మహాకాళీ నమః, అందరూ కూడా మహాకాళ్యై నమః. మామూలుగా మనం చండీ హోమం ఇంట్లో చేసుకోవాలనేసరికి దగ్గర దగ్గర 25,000 నుంచి 30,000 అవుతుంది ఖర్చు. 25,000 to 30,000 దాకా అయ్యేటువంటి ఖర్చు అన్ని ద్రవ్యాలు ఉంటాయి అమ్మవారికి సంబంధించి. ఇప్పుడు కూడా అంతే ఖర్చు, ఇప్పుడు కూడా దగ్గర దగ్గర కాదు. ఇక్కడ సామూహికంగా అయ్యేటప్పటికి అందరి మీద డివైడ్ అయ్యేటప్పటికి అది తక్కువైపోయింది. అయితే చాలా ఉన్నతి పొందిన వాళ్ళు, ఉన్నతి పొందిన అంటే ఐశ్వర్యం చాలా ఉండి చేయించుకోవాలి అని ఎదురు చూస్తూ కాలం కనిపిస్తారు తప్ప అమ్మవారి ఆజ్ఞ రానంత కాలం వాళ్ళు చండీ హోమం చేసుకోలేరు. ఇది సత్యం. ఇప్పుడు ఎవరెవరికి ఆజ్ఞ వస్తుంది? అమ్మవారు ఎవరెవరికి ఆజ్ఞ ఇచ్చింది? కూర్చున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆజ్ఞ ఆల్రెడీ మీ దాకా వచ్చేసింది. ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటి? శ్రద్ధగా అమ్మవారికి ఆరాధించడం మాత్రమే. ఆ యొక్క శ్రద్ధ భక్తులతో ఎప్పుడైతే ఆరాధన చేశారో అప్పుడు అమ్మవారు మీ కర్మల పైన అంటే మీరు సంకల్పాలు ఏవైతే చేస్తున్నారో ఈ రాక్షస సంహారం ఎక్కడైతే చేసిందో మీ సంకల్పాల మీద కూడా అమ్మవారు అంత యుద్ధం చేస్తుంది అంటే నెరవేర్చడానికి. కాబట్టి శ్రద్ధ భక్తులతో మాత్రమే. ఎవరు కూడా నిద్రపోదు. ఫస్ట్ అమ్మవారి హోమంలో ఏం చేయకూడదు? ఫస్ట్ నిద్రపోకూడదు. రెండోది మాట్లాడకూడదు. మీరు పక్కన వాళ్ళు మాట్లాడించకండి, మీరు మాట్లాడకండి. మీరు పక్కన వాళ్ళు మాట్లాడిస్తే ఇంకా పాపం, ఎందుకంటే వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. కాబట్టి ఇద్దరి పాపం మీకే అవుతుంది. అంతే కాబట్టి మీరు మాట్లాడకండి.
మీరు మాట్లాడకండి, మీరు పక్కన వాళ్ళు మాట్లాడండి. మీరు కానీ మాట్లాడించారనేసరికి వాళ్ళు మాట్లాడించిన దోషము, మీరు మాట్లాడిన దోషము రెండు కూడా మీకే తగ్గుతుంది. అలా మారు ప్రత్యక్షంగా అగ్నిగుండంలో నుంచే చూస్తుంది. కాబట్టి మీరు దక్ష మాట్లాడకుండా ఆ యొక్క ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు శ్లోకాన్ని వింటూ శ్రద్ధగా చెప్తాం. ఆ యొక్క శ్లోకాన్ని వింటూ అమ్మవారి హోమాన్ని శ్రద్ధగా చేసుకోండి. స్వాహ అన్నప్పుడు మాత్రమే ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఉందో అమ్మవారికి పెద్ద పెద్ద ముద్దలు కాకుండా రెండు వేస్తున్నారు అనుకోండి, ప్రశాంతంగా తింటుంది. ఎందుకంటే అందరి మీద అది పెద్ద ముద్ద అవుతుంది కాబట్టి రెండు వేస్తా ఉన్నాను. ఓం విష్ణువే నమః, మహాకాళీ నమః. అందరూ కూడా మహాకాళికి హోమం చేసుకుంటున్నారు. ఇప్పుడు మహాకాళీ నమః అనుకుంటూ హోమం చేయండి. నమస్తే గాదే. ఓం శ్రీ సప్తశతీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మా ఋషిః మహాకాళీ దేవతా గాయత్రీ సుందరః అందాశక్తి రకండిగా బీజమగ్నం తత్వం రవ్యస్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే భజండే శరః శంఖం సందసదేం కరైస్తనయనాం సర్వాంగభూషావృతాం స్మద్యమాస్య పాదదశనాం సేవే మహాకాళికా యామస్తో స్వరతే హరౌ కమలజోహం త్వం మధుంగైదభం. ఓం చండికాయై ఓం ఐం మార్కండేయోవాచ స్వాహా సూర్యధరయో యో మనస్కచ్చతే స్తవః నిశామయదుత్పత్త్యం విస్తరాగ్రదో మమ స్వాహా మహామాజన భావేన యథా మన్వంతరాద్వః సర్వభోగమహాభాగస్తావదర్శనయోర్వే స్వాహా వారోహ్యేంద్రే భూం జైతరం శతమధ్వః సురథో నామ రాజా భూత్సమస్తే క్షితిమండలే స్వాహా సమ్యక్ ప్రజా పుత్రాణి మోర్దాన్ భోగశత్రవో భోగాకోలాయుధం గ్రహస్తా స్వాహా వజ్రమదపర బలదండినః న్యూనైర్భృతి యుద్ధే కోలావిధ్వం సఘర్జిత స్వాహా మా కేసరగర్జస్తే దుర్బల సురాత్మభిః క్రోధో బలం చావహృతం స్వాహా ఏకాకీ హయమారభ్య జగామదహనం వరం స్వాహా దుర్మన ఇవలక్ష్యతే ఇత్యాగమ్యం చతుస్య భూపదే ప్రణయోజితం సాహా సత్యవాదితం వైశ్యప్రస్థయా వనతోంద్రమం సాహా ఐం వైశ్యవాద స్వాహా సమాధరణామ వైశ్యోహమత్తన్నోధరణాగ్రే స్వాహా పుత్రదారేణ రస్తస్య ధననోభాదతాదుభిః येन सदनेतारे पुत्रैरादाजमेधनं स्वाहा केन्द्रस्य अर्थबन्धुभिः सोऽहं नवेत् मित्राणां विकलागृहदात्मकां स्वाहा प्रवृत्तं स्वजनानां चदाराणां चातृकं स्थिरः किन्नरेधाङ्गुहे
एवमेषासुमत्पन्ना ब्रह्मणा संस्तदा ॐ स्वाहा మహాకాళి యొక్క అవతారం అంతా కూడా పూర్తయింది. ఇప్పటి నుంచి అమ్మవారు నిరంతరం ధర్మకార్యాచరణ సిద్ధిరస్తు తథాస్తు. మహాకాళీ దేవి యొక్క అవతారం అంతా కూడా పూర్తయింది. తర్వాత అమ్మవారు ఇందాక చెప్తున్నాం మధుకైటభులు అనేటువంటి రాక్షసులు విష్ణువు మీద మహావిష్ణువు యొక్క నాభి నుంచి బయలుదేరి తన యొక్క కామానికి ఒక రూపం ఉండేది. ఆ రూపమే మహిషాసురుడుగా. ఇప్పుడు మనకి ఏముంది అనేది అంటే అన్ని రూపాలన్నీ కూడా కలియుగంలో ఏ రకంగా ఉంటారంటే రాక్షసులు మాకు కనపడలేదు ఇప్పుడు దాకా అనేది అంటే కలియుగంలో రాక్షసులు కనపడరు బాబు. రాక్షసులకి దేవతలు కనపడరు. ఎక్కడ ఉంటారు అనేసి అంటే మనిషి యొక్క శరీరంలోనే ఉంటారు వాళ్ళు రాక్షసులు అందరూ కూడా. కామము, క్రోధము, మోహము, ఇంకోటి ఒకటి తర్వాత ఇంకోటి, ఒకటి తర్వాత ఒకటి ఇల్లు దాకా కారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇల్లు అయిపోయిన తర్వాత డూప్లెక్స్ అయిపోగానే ఇంకోటి విల్లా అయిపోగానే ప్యాలెస్ అయిపోయిన తర్వాత మ్యాన్షన్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద దాన్ని ఏమంటారు ఎస్టేట్ కొనేసి అంటే ఎస్టేట్ కొనేసినామా బయటకి ఇంకొకటి పెరుగుతూనే ఉంటుంది. అలాగా మహిషాసురుడు అనేవాడు పెరుగుతూ వెళ్ళేవాడు. కాబట్టి వాడిని సంహారం చేయాలి అనేసి అంటే పెద్ద వెలుగు రావాలి. ఎటువంటి వెలుగు రావాలి? తేజస్సు అనేటువంటి ధర్మం. తేజస్సు అనేసి అంటే ఒకసారి ఆ వెలుగు వచ్చిందంటే మనిషికి కోరికలన్నీ అయిపోతాయి అంటారు. ఒక దగ్గర ఆగిపోతాడు, వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా నాకేమవుతుంది, ఇప్పుడు ఉన్నంత వరకు చాలు, దీంతో నేను ప్రశాంతంగా ఉండిపోతాను అనేటువంటి ఒక పదార్థం వస్తుంది. అదే తేజస్సు. అది మహాలక్ష్మి. అంతేగాని మహాలక్ష్మి అంటే ఇచ్చుకుంటూ పోయేది కాదట. ఎంత అడిగితే అంత ఇస్తా పోతుంది అనేసరికి మహాలక్ష్మి ఎందుకు అవుతుంది? ఎక్కడ ఆపాలో తెలిసినది మహాలక్ష్మి. కాబట్టి ఆ యొక్క మనస్సుని ఆపగలిగేటువంటి స్థితి మహాలక్ష్మి యొక్క అమ్మవారికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ మనస్సును ఆపడానికే హోమం చేసుకోవాలంటే ఈ హోమం అంతా కూడా ఆ మనస్సుని నిర్బంధించు తల్లి. ఇంకా కోరికల మీద పట్ల ఆలోచించి నా శరీరాన్ని నాశనం చేయకుండా ఆ యొక్క శరీరాన్ని ఆగేటట్టుగా చూడు అనేటువంటి విధానమే ఈ యొక్క మహాలక్ష్మీదేవి. కాబట్టి ఆ యొక్క మహాలక్ష్మి అవతారం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ వీడియో అందరూ కూడా మధ్యలో ఎవరు కూడా ఏది తీసుకోకండి. మధ్యకి వచ్చింది కదా అని తక్కువ తీసుకోకండి. అధ్యాయం అయిపోయిన తర్వాతే ఎప్పుడైతే ఆగామో మేము ఆగినప్పుడే మధ్యలో ఏది నీళ్లు కానీ మీరు ఏం తాగాలన్నా సరే మధ్యలోనే, మధ్యలో కాకుండా చివరిలో అయిపోయిన తర్వాత మేము ఆపినప్పుడే తీసుకోండి. మళ్ళీ వస్తుందో రాదు అనేటువంటి విధానం ఆలోచించకండి. మహాలక్ష్మి నమః. ఇప్పటి నుంచి ఏమనుకుంటారు? మహాలక్ష్మి ప్రీత్యర్థే మధ్యమ చరిత్ర హవనే వినియోగ ధ్యానం గండాశూలహలాన శంఖమదలే చక్రం ధనస్సాజగం హస్తాబ్జైర్దధదేంఘనాంత విరసచ్ఛితాం శుతుల్య ప్రభాం పూర్వామత్ర సరస్వతీ మనుపదే దండం శక్తిమజం ఘంటాం సురాభాజనం హస్తే ప్రసన్నానీరిభమర్ధినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితా